బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ యొక్క బెదిరింపులని ఏమాత్రం కూడా ఇరాన్ ఖాతరా చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, చాలా లైట్ గా తీసుకుంటుంది. అయితే ఇజ్రాయెల్ పైన బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఆత్మాహుతి డ్రోన్లని ప్రయోగిస్తోంది, వందల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తోంది ఇరాన్. అయితే టెల్ అవీవ్ నగరం పైన 5వ రోజు ఈ బాంబుల వర్షం కురుస్తుంది. ఇరాన్ దాడులతో ఒక్కసారిగా టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా నేలమట్టమవుతోంది, భవనాలన్నీ కుప్పకూలిపోతూ ఉన్నాయి. సో ఆర్టీఎస్ స్క్రీన్ పై చూడండి, సైరన్స్ సౌండింగ్ అక్రాస్ నార్థర్న్ ఇజ్రాయెల్ ఫాలోయింగ్ అనదర్ బ్యారేజ్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. ఈ రెడ్ కలర్ ప్రాంతాల్లో కనిపించేదంతా కూడా ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్స్ ప్రయోగాని కోసం వస్తున్నటువంటి ఆ డ్రోన్లు, ఇరాన్ ప్రవేశపెట్టిన డ్రోన్లని కూడా, ఇరాన్ వదిలిన డ్రోన్లని కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ ఒకటికి వస్తూ ఉన్నాయి. సో టెల్ అవీవ్ ప్రాంతం అనేది ఇజ్రాయెల్లో చాలా పెద్ద నగరంగా చెప్పబడుతోంది. ఇజ్రాయెల్లోని జెరూసలేం సంబంధించి ఎంతటి ప్రతిష్టాత్మకంగా అయితే రాజధానిగా చెప్పుకుంటున్నామో, వాస్తవానికి టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద నగరం. ఇజ్రాయెల్లోనే అతిపెద్ద నగరం అంటే టెల్ అవీవ్ ప్రాంతమే. దాదాపుగా అటు ప్రభుత్వ కార్యాలయాలు, అటు ప్రధాని నివాసాలు, ఆర్మీ చీఫ్ల యొక్క స్థావరాలు అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలే. సో టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఇప్పుడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని వందల డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ని పూర్తిగా నీలమట్టం చేయాలనే ఆలోచనతో ఉంది. ఇరాన్ దాడిలో సుమారుగా ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 24 మంది మరణించితే 200 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటువైపు ఇరాన్లో అయితే 250 మంది మరణిస్తే సుమారుగా 1300 మందికి గాయాలయ్యాయి. తమ వద్ద సరికొత్త అస్త్రాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే మరోవైపుగా ఇరాన్ పెద్ద ఎత్తున న్యూక్లియర్ సంబంధించి ప్రయత్నాలు చేస్తోంది. న్యూక్లియర్ డీల్ పైన వెనక్కి తగ్గేలా ట్రంప్ పై ఒత్తిడి చేస్తోంది. సో న్యూక్లియర్ డీల్ పై మేము సంతకం పెట్టము, న్యూక్లియర్ డీల్తో మేము ఒప్పందానికి ఏకీభవించము, ఎన్పిటిలో మేము సైన్ చేయము, నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీలో మేము సంతకం పెట్టము, మా ఇష్టం, మేము న్యూక్లియర్ని ప్రయోగిస్తామా, న్యూక్లియర్తో దాడి చేస్తామా, న్యూక్లియర్తో చంపేస్తామనంతా మా ఇష్టం, మీరు కాదు కూడదనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుందనేటువంటి మాటని అటు ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే మరోవైపుగా ఇరాన్ అటు ట్రంప్ని ఈ న్యూక్లియర్ డీల్పై వెనక్కి తగ్గేలా చేస్తోంది. అయితే ఖతార్, సౌదీ అరేబియా, ఓమన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తేవాలంటూ అరబ్ దేశాలని ఇరాన్ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని అంటున్నారు ట్రంప్. 2 దేశాల కాల్పు విరమణకు ఒప్పుకోవాల్సిందని పట్టుబడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇరాన్ డ్రోన్స్ అవన్నీ ఇవే ఆత్మాహుతి డ్రోన్స్. అంటే ఒక్కసారిగా అక్కడ పడిపోయి వాటంతటవే ఒక విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత భారీ ఎత్తున పేలుడు సంభవించి బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డ్రోన్లను ఉపయోగించే టెల్ అవీవ్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద మహానగరం. అది ఇజ్రాయెల్లో చాలా పెద్ద ఎత్తున రిచెస్ట్ నగరంగా, అర్బన్ నగరంగా పేరొందింది. అసలు టెల్ అవీవ్ అనేది ఉదాహరణకి మన భారతదేశానికి ఢిల్లీ ఎలాంటిదో అక్కడ టెల్ అవీవ్ ప్రాంతం కూడా అటువంటిదే. అయితే జెరూసలేం అనేది రాజధానిగా ఉన్నప్పటికీ టెల్ అవీవ్ అనేది ఎక్కువగా అధికారిక కార్యక్రమాలకు వాడుతున్నటువంటి నగరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఇరాన్ దాడులు చేస్తోంది. ఈరోజు ఒక్కరోజే వందలాది డ్రోన్లని టెల్ అవీవ్ ప్రాంతం పైకి వదిలింది. టెల్ అవీవ్ ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా అట్టుడికిపోతోంది. ఈరోజు ఉదయాన్నే సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇక ఇజ్రాయెల్ వారి ప్రజలకి, వారి పౌరులకి ఆదేశాలు జారీ చేసింది. సేఫ్ జోన్స్ నుంచి బయటకు రండి, ఇరాన్ దాడులు చేయడం ఆపేసింది. ఒకవేళ నార్త్ ఇజ్రాయెల్లో మాత్రమే కొన్ని చోట్ల 1-2 చోట్ల దాడులు జరుగుతున్నాయి, మిగిలిన ప్రాంతాల మొత్తం కూడా బయటకు రావాల్సిందిగా ఇజ్రాయెల్ తమ ప్రభుత్వం తమ పౌరులకి ఆదేశించినంత అందరూ బయటకు వచ్చారు. కానీ వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టాయి. సుమారుగా 7-7:30 గంటల ప్రాంతంలో మరోసారి ఈ దాడులు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. అంటే మనకు అటు ఇజ్రాయెల్ టైమింగ్ సుమారుగా 2:30 గంటల ఆలస్యం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు సమయం ఇక్కడ 11 గంటలు కావస్తూ ఉంటే అక్కడ సుమారుగా టైం ఇప్పుడు 8:30 కావస్తోంది. సో 7:30 గంటల ప్రాంతం అక్కడి టైమింగ్ ప్రకారంగా అంటే ఇంకా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఎస్కలేట్ అవుతోంది. ఇంకా ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నట్టుగా తెలుస్తోంది. రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. ఈరోజు నిర్విరామంగా 5వ రోజు 9వ వేవ్ అంటే 9వసారి అటాక్ని, డ్రోన్లతో మిసైల్స్తో అటాక్ని అటు ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ వైపు చవి చూస్తోంది. సో ఇరాన్ ఎంతటి తీవ్ర స్థాయిలో నష్టపోయిందో ఇప్పుడు ఇజ్రాయెల్ని కూడా అదే స్థాయిలో నష్టం చేకూర్చాలనే ఒక లక్ష్యంతో ఇరాన్ ముందుకు వెళ్తోంది. ఇరాన్ పెద్ద ఎత్తున ఇప్పుడు ఇజ్రాయెల్ పైన మంటతో రగిలిపోతోంది. ఇది ఒకటే కాదు, అరబ్ దేశాలన్నీ
అరబ్ దేశాలన్నీ ఏకమైపోయి అరబ్ దేశాలన్నితో కలిసి అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమయ్యేలా చూడాలి అని చెప్పి ఇరాన్ అరబ్ దేశాలపైన కొంత కోరినట్టు తెలుస్తున్న అరబ్ దేశాలు ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. అమెరికాతో కలిసి ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలకాలను ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇదే క్రమంలో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటోంది, తాలిబాన్స్ అంటున్నారంటే ఒకవేళ నిజంగానే కనుక అమెరికా డైరెక్ట్గా ఇరాన్పై వార్కు దిగాల్సి వస్తే కనుక మేము కూడా రంగంలోకి దిగుతాం, మేము కూడా మీ అంతా తేలుస్తామన్న రకంగా తాలిబాన్స్ అంతా వార్నింగ్ ఇస్తున్నారు. మీరు చూడండి ఆ టీవీ స్క్రీన్ పైన అటు ఇజ్రాయెల్ నుంచి ఏ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి చూడండి. ఇజ్రాయెల్ నుంచి అక్కడ 1500 కిలోమీటర్లు ఉన్నటువంటి మిలిటరీ కమాండెంట్స్ని దాడి చేసింది, న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్ చేసింది. చూడండి ఇక్కడ ఒక్కసారి హోల్ చేయండి పీసీఆర్, ఇఫ్ పాసిబుల్ హోల్ చేయండి. సో ఇక్కడ నటాంజా చూడండి, ఎల్లో కలర్లో కనిపించేదంతా కూడా న్యూక్లియర్ స్థావరాలు. సో నటాంజా ప్రాంతంలో ఆ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, దాన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆ తర్వాత మిలిటరీ కమాండర్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా కుప్పకూల్చేసింది. తర్వాత బ్లూ కలర్లో కనిపించేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇరాన్ ఉన్నటువంటి షిరాజ్, ఇస్ఫహాన్, తర్వాత తబ్రిజ్ ఈ ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే దాన్ని కూడా కుప్పకూల్చేసింది. ఇకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ప్రయోగించేటువంటి స్థావరాలను కూడా కనుగొని వాటిని కూడా పేల్చేసింది ఇజ్రాయెల్. ఇక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా తెహరాన్ ప్రాంతంలోనే. చూడండి ఇక్కడ డార్క్ రెడ్లో ఉన్నటువంటి ఆ కలర్ మొత్తం కూడా టెహరాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. సో టెహరాన్లో అటు ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్ అని సుమారుగా 10 మందికి పైగా అంతమొందించింది ఇజ్రాయెల్. ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDFA ఈ యొక్క వీడియోని యానిమేషన్ రిలీజ్ చేసింది. 1500 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ స్థావరాలని, మిలిటరీ కమాండర్స్ని, న్యూక్లియర్ స్థావరాలని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నటువంటి స్థావరాలని పూర్తిగా కూడా నేలమట్టం చేశామని చెప్పి ఈ వీడియో ఇజ్రాయెల్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేరు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది సైరన్స్ సౌండింగ్ అక్రాస్ నార్థర్న్ ఇజ్రాయెల్ ఫాలోయింగ్ అనదర్ బ్యారేజ్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఇరాన్ తమ మిసైళ్లతో దాడి చేస్తోందనేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఒకసారి ఈ రోజు అనేటువంటి దాడికి సంబంధించి అక్కడ వర్షపు చినుకుల్లాగా అడుగడుగు ఒక మిసైల్ వస్తోంది, డ్రోన్ వస్తోంది, దాడి చేస్తోంది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్తోంది, బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి. టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా బిల్డింగ్ల శిథిలాలతోనే దర్శనమిస్తారు. ఒకసారి ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఆ దాడి తాలూకు ఆ విజువల్స్ చూద్దాం. విన్నారు కదా ఈ శబ్దాలు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఈ శబ్దాలే మారిమోగిపోతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఇజ్రాయెల్లో ఒక మారణ హోమానికి ఇరాన్ తెరలేపుతోంది. ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా మీరు కూడా మాతో పాటుగా నాన్ ప్రిఫిలియరేషన్ ట్రీటీని సైన్ చేయండి. మీరు కూడా న్యూక్లియర్ని ప్రయోగించాం, న్యూక్లియర్ వల్ల ప్రపంచ శాంతికి భంగం కలిగే అవకాశం ఉంది. సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా శాంతి కోసం ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం ఇరాన్గా న్యూక్లియర్ వెపన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి దానిపైన సంతకం చేయమని ఇజ్రాయెల్తో యుద్ధానికి ముగింపలకమని 60 రోజుల సమయం ఇచ్చారు. 60 రోజుల సమయం గడిచి కూడా సుమారుగా 2-3 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ మాత్రం ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఈ రోజు ఇప్పుడు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే టెహరాన్ని ఖాళీ చేయండి, టెహరాన్ వదిలి పారిపోండి. 10 మిలియన్ ఆఫ్ పీపుల్ టెహరాన్లో వారంతా కూడా ఒకసారిగా అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా అక్కడి కొన్ని మీడియా సంస్థలు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా కొన్ని వీడియో విడుదల చేసింది. ఎందుకంటే టెహరాన్ ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, నటంజా ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి. అక్కడ అలీ ఖమేనీని గుర్తించాం. మరీ ముఖ్యంగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలని మేము పేల్చేయబోతున్నాం. కారణం
ఇరాన్ చేతిలో న్యూక్లియర్ స్థావరాలు న్యూక్లియర్ కనుక ఉంటే అది ప్రపంచ దేశాలకే కీడుగా ఉన్నారే అవకాశం ఉంది. కాబట్టి అలా మారక మునిపే ఇరాన్ పైన దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టమైనటువంటి భావనలో ఉన్నారు. సో